వెంకటేష్ పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల ప్రారంభ బస్సు కనిపిస్తూ ఉంది. మే 15 తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఫిట్నెస్ బస్సు తేదీ కూడా ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా జిల్లా కేంద్రంలో కూడా అనేక బస్సులు కూడా ఫిట్నెస్ చేయకుండా ఈరోజు రోడ్లపై తిప్పుతున్న బస్సు కనిపిస్తూ ఉంది. దీనిపై స్పందించడానికి ఆర్టీఓ అధికారులు ఎవరుతున్నారో వారు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు విచ్చలవిడిగా బస్సులు ఫిట్నెస్ లేకపోయినా కానీ ఫైర్ సేఫ్టీ లేకపోయినా కానీ ఫిట్నెస్ లేనటువంటి బస్సులన్నింటినీ కూడా రోడ్డు మీద తిప్పుతున్న బస్సు కనిపిస్తూ ఉంది. దీన్ని నిరసిస్తూ పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ కేంద్రంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా ఆర్టీఓ అధికారులు స్పందించి ఫిట్నెస్ లేని బస్సులు ఏదైతే రోడ్డు మీద తిప్పుతున్నారో ఆ ఫిట్నెస్ లేని బస్సుల మీద చర్యలు తీసుకోవాలని సీజీ అని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరుతున్నారో వాళ్ళకి కనీసం 5 సంవత్సరాలు అయినా కానీ కనీసం వాళ్ళకి దీని మీద అవగాహన ఉన్నటువంటి బస్సు కనిపిస్తూ ఉంది. కానీ అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని ఈరోజు బస్సులు క్లీనర్లుగా డ్రైవర్లుగా పెట్టుకుంటూ ఈరోజు విచ్చలవిడిగా రోడ్ల మీద ఆర్టీఓ అధికారులు ఉల్లంఘిస్తూ కూడా రూల్స్ ఉల్లంఘిస్తూ ఈరోజు రోడ్ల మీద బస్సులు తిప్పుతున్న బస్సు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఫిట్నెస్ లేని బస్సులు ఏవైతున్నాయో ఆ బస్సులు సీజ్ చేసి తక్షణమే ఆ అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ఫిట్నెస్ లేని బస్సులు ఏవైతున్నాయో ఫిట్నెస్ లేని బస్సులని రోడ్ల మీద తిరగకుండా కూడా అడ్డుకుంటా అని చెప్పేసి సందర్భంగా మేము అధికారులని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము.